ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి అమరావతి రాజధానితో సాధ్యమని, అందుకే చట్టబద్ధంగా రాజధాని ఏర్పాటు కాబోతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన్నారు. రాజధాని ఏర్పాటులో భాగమైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాజధానికి చట్టబద్ధత కల్పించడంలో కీలక పాత్ర వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని అర్హులకు చెక్కులు అందజేశారు. రైతులు తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని రాజధాని కోసం అందించినట్లు వివరించారు. వారి సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని అన్నారు. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నారని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తున్నారని స్పష్టం చేశారు. నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గ పరిధిలో 67 మందికి దాదాపు 66 లక్షల రూపాయలు అందజేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించదగ్గ రోజు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని చెప్పుకోగలిగిన గొప్ప రోజు ఈరోజు. ముందుగా ఈ మాట మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, వీరందరూ కలిసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు దేశంలోనే ఒక్క వైఎస్ఆర్సీపీ తప్పితే అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అమరావతి ఆంధ్ర రాజధాని అని చేకొట్టడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మేము 28వ తేదీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం పార్లమెంటుకి పంపించిన పిదప నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో రెండు దగ్గరలా కూడా అత్యంత మేధావులైన కూటమి నేతల ప్రసంగాలతో ప్రజలు జయహో అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే విధంగా మనకి న్యాయం చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అమరావతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముందుగా ఆ అమరావతిని రాజధానిగా చేసుకోవడానికి ఎంతోమంది రైతులు వాళ్ళ పూర్వీకుల నుంచి కష్టపడి అందులో పండించుకుంటున్న రైతులు ముందుకు వచ్చి ఆ రాజధాని కోసం తాపత్రయపడి భూములు ఇచ్చిన రైతుల్ని అందరినీ మనం ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యత. అదేవిధంగా ఈ అమరావతి ఎంతో మంది మహిళలు ఎన్నో మాటలు, వినరాని మాటలు, చెప్పకూడని మాటలు, అనరాని మాటలు అనిపించుకొని ఎన్నో కష్టాలు పడి ఎందరో మంది మహిళామూర్తులు త్యాగానికి నిదర్శనం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి. ఇందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మన భావితరాల పిల్లలు ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని మాకు ఒక రాజధాని ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, అది అమరావతి అని చెప్పుకోగలిగిన రోజుని మన భావితరాల వాళ్లకు భరోసా ఇచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చెప్పాం. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం రెండూ తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. వచ్చిన తర్వాత ఈరోజు మనం అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమానికి దారులు వేశారు మన ముఖ్యమంత్రి, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అనుసరించి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ భావితరాల వారికి బంగారు భవిష్యత్తు వేస్తూ ప్రతి రంగంలో కూడా ముందుకు నడిపిస్తూ పోతున్నారు. జరిగింది 2 సంవత్సరాలే అయినా జరగబోవాల్సింది ఇంకా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే మనకి సుమారు
కొన్ని లక్షల కోట్ల పెట్టుబడిదారులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చారు మన లోకేష్ బాబు గారు. ఇవన్నీ కూడా ఈరోజు ఆ పెట్టుబడిదారులు వచ్చేదానికి ఈ అమరావతి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది ఆ పెట్టుబడిదారులు. ఇది మన యువతకి ఏదైతే మనం చెప్పామో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామనేది తప్పకుండా నెరవేరబోతుంది మన ఈ గడవబోయే 3 సంవత్సరాల్లో కూడా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనం సూపర్ 6 పథకాలు చెప్పాం, అవన్నీ కూడా సూపర్ హిట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎన్నైతే మనం చెప్పామో అవన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ వస్తున్నాం. ఒక మెగా డిఎస్సి అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, ఏది అనేది లేకుండా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి మనం దానికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు సుమారు 56 మందికి 56 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ గారివి 9 లక్షల చిల్లర చెక్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో 8,56,00,000 సిఎంఆర్ఎఫ్ కింద ఈ 20 నెలల్లో ఇచ్చామంటే అది ఆయన మానవతా దృక్పథానికి, ప్రజల మీద, పేద ప్రజల మీద ఆయన ఉన్న ముందు చూపుకి, అలాగే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేనున్నాను అంటూ ప్రతి ఇంటికి పెద్దగా, ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఇంకోవైపు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి అండగా నిలవడం జరిగింది. అందుకు కూడా నేను కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.